ఫ్లవర్ అనుకుంటుగా ఫైర్. నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్, వైల్డ్ ఫైర్. అవును, ఇప్పుడు వెండి తెరపై ఫైర్ పుట్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిజంగానే పొలిటికల్ స్క్రీన్ పై కూడా నిప్పులు చెరిగేందుకు రెడీ అవుతున్నారా? ఫిలిం నగర్ నుంచి పొలిటికల్ కారిడార్స్ వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్. సినిమాల్లో తన డాన్స్లు మేనరిజమ్స్ తో కోట్లాది మంది గుండెల్లో సరిగ్గా కూర్చున్న బన్నీ ఇప్పుడు ప్రజాసేవ పేరుతో అసెంబ్లీ సీట్లో కూర్చోవడానికి బలమైన పునాది వేసుకుంటున్నారా అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియా ఊహాగానాలు. కానీ అందరిలాగా పార్టీ పెట్టాం, జెండా ఎగరేసామని కాకుండా చాలా సైలెంట్ గా, అత్యంత వ్యూహాత్మకంగా బన్నీ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. మన దేశంలో, ముఖ్యంగా సౌత్ ఇండియాలో సినిమాలకు రాజకీయాలకు గట్టి లింకే ఉంది. ఎన్టీఆర్, ఎంజీఆర్ రోజుల నుంచి నిన్న మొన్నటి తలపతి విజయ్ వరకు ఇదే ట్రెండ్. అయితే తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే దాన్ని వదిలేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి బంపర్ విక్టరీ కొట్టారు విజయ్. ఇప్పుడు ఇదే సక్సెస్ ఫార్ములాను మన ఐకాన్ స్టార్ కూడా స్టడీ చేస్తున్నారట. గతంలో సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళ విజయాలేంటి, వైఫల్యాలేంటి అని లెక్కలు వేసుకుంటూ అచ్చం విజయ్ లాగే తనకున్న ఓర మాస్ అభిమాన సంఘాల నెట్వర్క్ను క్షేత్రస్థాయిలో వాడుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు బన్నీ పక్కా స్కెచ్ వేస్తున్నట్లు టాక్ వినపడుతోంది. అయితే ఈ కథనంలో అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఈ పొలిటికల్ గేమ్ వెనక దేశంలోనే నెంబర్ 1 పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తమిళనాడులో తలపతి విజయ్ పార్టీని పవర్లోకి తీసుకురావడంలో పీకే టీం ఎంతటి కీలక పాత్ర పోషించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే పీకే మైండ్ గేమ్ అండ్ స్ట్రాటజీతో అల్లు అర్జున్ కూడా తన అంతర్గత సంప్రదింపులు జరిపారనే వార్తలు ఇటు సినీ ఇండస్ట్రీని, అటు పొలిటికల్ సర్కిల్స్ ని హీటెక్కిస్తున్నాయి. పొలిటికల్ చాణక్యుడి వ్యూహాలు తోడైతే బన్నీ పొలిటికల్ బాటలు ఎలా ఉండబోతున్నాయో ఊహించుకుంటేనే మైండ్ బ్లాక్ అవుతోంది కదూ. సరే, బన్నీ పాలిటిక్స్ లోకి వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంపై ఫోకస్ పెడతారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ వైపు చూస్తే అక్కడ ఆల్రెడీ బన్నీ మామ పవన్ కళ్యాణ్ జనసేన రూపంలో ఒక తిరుగులేని పవర్ఫుల్ శక్తిగా ఎదిగారు. అక్కడ గనక అడుగు పెడితే అటు టీడీపీ, ఇటు వైసీపీలతో పాటు సొంత మామ పార్టీ పవన్ కళ్యాణ్తోనూ ఢీకొట్టాల్సి వస్తుంది. అది అంత సేఫ్ కాదని భావిస్తున్నారో ఏమో గానీ బన్నీ చూపు తెలంగాణ వైపు ఉందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఎందుకంటే తెలంగాణ పాలిటిక్స్ లో అడుగు పెట్టడానికి బన్నీకి ఒక స్ట్రాంగ్ రీజన్ దొరికింది. అదే రేవంత్ రెడ్డితో నడుస్తున్న పంతం. నిజానికి అల్లు అర్జున్ కి పాలిటిక్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే ఆయన్ని బలవంతంగా రాజకీయాల్లోకి లాగిందనే వాదన నడుస్తోంది. పుష్ప 2 సినిమా విడుదల రోజు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన దురదృష్టకర తొక్కిసలాట ఘటన గుర్తుందిగా. ఆ కేసులో అల్లు అర్జున్ ని కావాలనే టార్గెట్ చేసి అరెస్టు చేయించారనే ప్రచారం జోరుగా సాగింది. అంతకుముందు ఒక సభలో అల్లు అర్జున్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరుని మర్చిపోతారు. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుకుంది. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. Thank you so much. దాంతో ఆ ఈగో మనసులో పెట్టుకునే రేవంత్ రెడ్డి బన్నీని అరెస్ట్ చేయించారని అప్పట్లో టాక్ నడిచింది. హైకోర్టు వెంటనే బెయిల్ ఇచ్చినప్పటికీ పోలీసులు మాత్రం కావాలని ఒక రాత్రి అల్లు అర్జున్ ని జైల్లో ఉంచారని బన్నీ ఫ్యాన్స్ ఇప్పటికీ గుర్రుగా ఉన్నారు. ఆ ఒక్క రాత్రి జైలు జీవితమే బన్నీ మైండ్ సెట్ ని మార్చేసిందని ఇన్సైడ్ టాక్. అవును, పవర్ ఉంటే ఏదైనా సాధ్యమే అని గట్టిగా డిసైడ్ అయిన అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వచ్చి తన స్టామినా ఏంటో నిరూపించాలని చూస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రేవంత్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా
అల్లు అర్జున్ పొలిటికల్ గ్రౌండ్ వర్క్ ఉండబోతోందని ఇంటర్నల్ టాక్. ఒక రాత్రి నన్ను జైల్లో ఉంచావు కదా, నీ సీఎం కుర్చీకే ఎసరు పెడతా అన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. సినిమాల్లో కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టిన ఐకాన్ స్టార్ రేపు పొలిటికల్ స్క్రీన్ పై ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నారో, తెలుగు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో వేచి చూడాలి. మరి రేవంత్ రెడ్డిపై అల్లు అర్జున్ పొలిటికల్ వార్ ప్రకటిస్తే ఎలా ఉంటుంది? ఈ వీడియో కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా మాకు తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటుగా ఫైర్